ప్రైజ్ ద లార్డ్. దేవుని నామంలో మీకు అందరికీ శుభములు కలుగును గాక. గత వాక్య భాగంలో మనం చదువుకున్నాం కదా, మోషేకు అలాగే అహరోన్కి విరోధంగా మాట్లాడిన కోరహుని తర్వాత అతని సంబంధీకులను దేవుడు ప్రాణముతోనే వాళ్ళు పాతాళంలో కూలిపోయి చనిపోయేలాగా, అంటే భూమి రెండుగా చీలిపోయి అందులో పడిపోయి వాళ్ళంతా చనిపోతారు. అలాగే తనతో పాటు వచ్చిన 250 మంది ఎవరెవరైతే ధూపార్తిని తీసుకొని వస్తారో వాళ్ళందరినీ కూడా దేవుడు కాల్చివేస్తాడు. ఇదంతా జరిగిన తర్వాత మిగిలిన జనం కూడా ఇంకా భయపడకుండా మళ్ళీ వాళ్ళిద్దరి మీద సనగటం మొదలు పెడతారు. మీ వల్లే వాళ్ళందరూ చనిపోయారని చెప్పి ఈ మోషేను అహరోను గురించి సనగడం మొదలు పెడతారు. సంఖ్యాకాండము 16వ అధ్యాయము 41వ వచనం నుంచి చదువుకున్నట్లయితే, మరునాడు ఇజ్రాయేలీల సర్వసమాజము మోషే అహరోన్లకు విరోధంగా సణుగుచు, మీరు యెహోవా ప్రజలను చంపితరని చెప్పి సమాజము మోషే అహరోన్లకు విరోధంగా కూడెను. ఇంకా వాళ్ళు మొదలుపెట్టారంటే, ఇంతమంది చనిపోయారు మీ వల్ల అని మాట్లాడటం మొదలుపెట్టినప్పుడు వారు ప్రత్యక్ష గుడారం వైపు తిరిగి చూడగా ఆ మేఘము దాన్ని కమ్మెను. ప్రత్యక్ష గుడారం మీద మేఘం వచ్చిందంటే అర్థం ఏంటి? యెహోవా అక్కడికి వచ్చారు వీళ్ళతో మాట్లాడదామని. యెహోవా మహిమయు కనపడును. మోషే అహరోన్లు ప్రత్యక్ష గుడారం ఎదుటికి రాగా, మరి ఆ మేఘం రాగానే యెహోవా తండ్రి వచ్చారు మనతో మాట్లాడడానికని వీళ్ళిద్దరు మోషే అహరోన్లు గబగబా ఆ గుడారం ఎదుటికి వచ్చారంట. యెహోవా, మీరు ఈ సమాజం మధ్య నుండి తొలగిపోడి క్షణంలో నేను వారిని నశింపచేదునని మోషేకు సెలవయ్యగా వారు సాగిలపడ్డారు. దేవుడనంట, ఇంత చేసినా కూడా ఇంకా వీళ్ళు విరోధంగా మాట్లాడుతున్నారే, మీరు మీ ఇద్దరు పక్కెళ్ళిపోండి, వీళ్ళందరినీ నేను నశింపచేస్తానని అన్నప్పుడు మోషే దేవుని ఎదుట ఆ ప్రత్యక్ష గుడారం ఎదుట సాగిలపడ్డాడంట. అప్పుడు మోషే, నీవు దీపార్తిని తీసుకొని బలిపీఠపు నిప్పులతో నింపి ధూపం వేసి వేగంగా సమాజం నద్దుకు వెళ్ళి వారి నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయము. కోపం యెహోవా సన్నిధి నుండి బయలుదేరును, తెగులు మొదలుపెట్టెనని అహరోన్తో చెప్పగా, ఇక మోషే గారు ఏం చేశారు? వెంటనే ఆ దేవుని ముందు సాగిలపడి మోకాళ్ళుండి తర్వాత అహరోన్తో చెప్తున్నాడు, నువ్వు ధూపార్తిని తీసుకొని దాని మీద బలిపీఠంలో ఉన్న నిప్పులన్నీ వేసి ధూపం వేసుకొని త్వరగా వెళ్ళేసి సమాజం దగ్గరికి వెళ్ళి నిలబడు, దేవుడు చాలా కోపంగా ఉన్నాడు, ఆయన కోపం మళ్ళీ రగులుకుంది అని చెప్పినప్పుడు అప్పుడు అహరోను వాటిని తీసుకొని సమాజ మధ్యమునకు పరిగెత్తిపోయినప్పుడు తెగులు జనులో మొదలుపెట్టి ఉన్నాను. మరి ఇవన్నీ రెడీ చేసుకొని అప్పటికే ఆ తెగులు అనేది అక్కడికి వచ్చిందంట. దేవుని కోపము రగులుకుందంట. కాగా అతడు ధూపం వేసి ఆ జనుల నిమిత్తము ప్రాయశ్చిత్తం చేసెను. అతడు చచ్చిన వారికి బ్రతికిన వారికి మధ్యను నిలబడగా తెగులు ఆగిను. మరి తెగులు రావటము టకటకటక అందరూ చనిపోవడం మొదలుపెట్టారంట. అహరోన్ గారు గబగబా వెళ్ళేసి ఆ చనిపోయిన వారికి బతికిన వారికి మధ్యలో నిలబడ్డారంట. కోరహు తిరుగుబాటున చనిపోయిన వారు కాక 14,700 మంది ఆ తెగులు చేత చచ్చిరి. అప్పుడు అయితే కోరహ సంబంధికులు వాళ్ళు మాత్రమే చనిపోయారు. తర్వాత 250 మందిని దేవుడు కాల్చివేశారు. మరి ఇప్పుడైతే వీళ్ళందరూ మళ్ళీ మొదలుపెట్టారో, అహరోన్కి మోషకు విరోధంగా సనగటం మొదలుపెట్టారు. అప్పుడు ఏం చేశాడంటే దేవుడు తెగులు చేత ఇంకా ఎక్కువ మంది 14,700 మంది ఆ తెగులు చేత చచ్చిరి. ఆ తెగులు ఆగినప్పుడు అహరోను ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారం దగ్గరున్న మోషే వద్దకు తిరిగి వచ్చాడు. మరి ఎప్పుడైతే అహరోన్ గారు ఆ మధ్యలో నిలబడిపోయినప్పుడు ఆ తెగులు ఆగిపోయిందంట. ఇంకా తర్వాత మళ్ళీ ఆ ప్రత్యక్ష గుడారం దగ్గర మోషే గారు సాగిలపడి ఉన్నారు కదా యెహోవా ముందు, అక్కడికి వచ్చేసి తనగా మోషే దగ్గరికి వచ్చి నిలబడ్డాడంట. మరి చూసారా, దేవునికి విరోధంగా, దేవునికి ఇష్టమైన వారిని మనం విరోధంగా మాట్లాడకూడదు. మరి దేవుడికి ఎంత కోపం వచ్చి ముందు చంపింది కాక తర్వాత 14,700 మందిని అంత కోపము తెగులు చేత చంపించారంట. అంత కోపం రగులుకుందనమాట. మరి ఎందుకు మనం జాగ్రత్తగా ఉండాలి. దేవుని పిల్లల్ని, దేవుని సేవకులను, దైవజనులను ఇప్పుడు కూడా మనం విమర్శించకూడదు. ఏదన్నా పొరపాటు మన నోట్లోంచి వచ్చినా కూడా దేవుడా క్షమించయ్యా, తెలియక గబక్కనే పొరపాటు చేశాను నేను అని చెప్పాలి. ఏదన్నా ఉంటే దేవుడు చూసుకుంటాడు. కానీ దేవుని యాజకుల్ని మనం కనుక ఏదన్నా విమర్శిస్తే దేవుడికి చాలా కోపం వస్తుంది. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి కాపాడును గాక. ఆమేన్.